హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు భాస్కర్ కుకింగ్స్. ఈరోజు మన వీళ్ళు వచ్చేసి రష్యన్ స్టైల్లో చేసుకునే చికెన్ 65 అన్నట్టు మన ఇంట్లో సింపుల్ చేసుకునే విధంగా ఎట్లా చేసుకోవాలో తెలుసుకుందామండి. ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్లో కొంచెం గార్లిక్ ముక్కలు అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసి మంచిగా ఫ్రై చేసుకుందామండి. ఒక 2 minutes ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి పెద్దగా అవసరం లేకుండా సింపుల్గా చేసుకునే చికెన్ 65 ఇది. తర్వాత కొన్ని ఆనియన్ ముక్కలు వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. ఒక ఆనియన్ సరిపోతుంది పెద్దది. ఆనియన్ విధంగా చిన్న ముక్కలు వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. అలాగే మనం చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. అంటే మామూలు నేను కొంచెం ఫస్ట్ ఉడకబెట్టి తర్వాత కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. అలా ఫ్రై అయిన చికెన్ని తెచ్చి ఆనస్ వేసి మంచిగా కలుపుకుందామండి. ఈ విధంగా మంచిగా కలుపుకుందాం. చికెన్ మంచిగా ఫ్రై అవుతుంది కదా, ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనం దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని అదేవిధంగా మళ్ళీ మనం కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకుందామండి. ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత మనకు కొంచెం కారం స్పైస్ తగినప్పుడు కొంచెం కారం పౌడర్ వేసి మన టమాటో కెచప్ ఉంటుంది అంటే టమాటో జ్యూస్ టమాటో కెచప్ ఒక 3 నుంచి 4 స్పూన్లు వేసుకొని 3 సరిపోతుంది. విధంగా వేసుకొని మంచిగా కలుపుకుందామండి. ఇలా మన మెయిన్ వచ్చేసి ఈ టమాటో కెచప్తోనే టేస్ట్ వస్తుంది. సింపుల్గా మనం ఎక్కువ ఏం అవసరం లేకుండా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ 65 అన్నట్టు ఇలా చేసుకున్న తర్వాత పైకి మనం కొంచెం కొత్తిమీర కట్ చేసుకుంటే మన చికెన్ 65 రెడీ. ఇలా ఈ విధంగా మనం టమాటో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే చికెన్ 65 అయిపోయినట్టే. చూడండి, ఫైనల్గా మన చికెన్ 65 ఈ విధంగా అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కావాలో కామెంట్ చేయండి.